వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవితంలో ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకు ఎదుటివారికి నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు చాలా మంచివాళ్ళు. కానీ ఒక్కసారి మన మనసుకి నచ్చినట్లుగా మనం బ్రతకడం మొదలు పెడితే సెకండ్స్లో చెడ్డవారు అయిపోతాం. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా బరువైనా, ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా కూడా బానిస బ్రతుకు మాత్రం బ్రతకొద్దు. కాలం కలిసి రాకపోతే మనకు సంబంధం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం చాలా మేలు. మన జీవితంలో మరుపురాని, మళ్ళీ తిరిగిరాని, తీయని, అందమైన, మర్చిపోలేని ఒకే ఒక గతం ఏంటో తెలుసా? అమ్మా నాన్నలతో కలిసి బతికిన రోజులు. ఎన్ని కోట్లు ఇచ్చినా రమ్మంటే రాని రోజులవి. ఆవేశంలో, ఆపలేని క్షణిక క్రోధంలో మనం చేసే చిన్న తప్పు మన జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. అందుకే ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే ప్రతి పని ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. నీ భార్య నీకు నిజం చెబుతుందా, అబద్ధం చెబుతుందా అని ఎలా తెలుసుకోవాలి? తన కళ్ళలోకి చూడండి. ఒక చిన్న మొక్కను చెట్టుగా మార్చడానికే ఎంతో కష్టపడాలి. అలాంటిది మూరడంత ఉన్న పసికందుని చెట్టంత మనిషిగా ఎదిగే వరకు పెంచడం అంత తేలికైన పని కాదు. అంతేకాదు, ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం కోసం పెద్దలు పడే కష్టం వెలకట్టలేనిది. ఏం సంపాదించారు, ఎందుకు సంపాదించలేదు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. అమ్మా నాన్నల దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయని చూడకు. అమ్మా నాన్న ఉండడమే మనకి అతిపెద్ద ఆస్తి. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలివ్వడం. ఒక్క సలహా కోరితే 1000 సలహాలు చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు సహాయం చేస్తారు. ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు ఎక్కువ చులకన కూడా అవుతావు. నీ దగ్గర రూపాయి లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా నీ పక్కన ఉండదు. కన్నీటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కొరకు ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గాన్ని సృష్టించుకోవాలి. నీ జీవితాన్ని ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు ఇద్దరు మనకి వెలుగు ఇచ్చేవారే. కానీ ఎవరు గొప్ప అంటే సమాధానం లేదు. ఎవరి టైంలో వారే గొప్ప. మనం కూడా అంతే. దేనికైనా టైం రావాలి. పేదరికంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు. ధనం కలిగినప్పుడు సామాన్యంగా ఉండు. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు. కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండు. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు. కానీ లోకజ్ఞానమే లేకపోతే బ్రతకడం చాలా కష్టం. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి అయితే కావాలి కదా. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలి.
చాలా ఎక్కువగా ఎవరిని ప్రేమించుకో, చాలా ఎక్కువగా ఎవరిని నమ్మకు, చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోకు. ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువ బాధ పెట్టొచ్చు. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంత వరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు. ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు తప్పవు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. త్రాగడానికి గుక్కెడు నీళ్ళివ్వలేని సముద్రం కన్నా చిన్న సెలయేరు మేలు. దానం చేయలేని గుణమున్న కోటీశ్వరుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు ఎంతో మేలు. బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువు జ్ఞానం ఉన్నవాడే గొప్పోడైతే రావణుణ్ణి మించిన పండితుడు లేడు. గుణమున్న రాముడు గొప్పోడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడొద్దు. లక్ష్యం ఉన్నవాడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. జీవితం అనేది పరుగు పందెం కాదు, కొద్ది దూరం పరిగెత్తగానే ముగియటానికి. మరణించే వరకు సాగించే ప్రయాణమే జీవితం. ఇక్కడ గెలుపు ఓటములతో పనిలేదు, మనం పాల్గొంటున్నామా లేదా అనేదే ముఖ్యం. తెలివిలేని నిజాయితీ నిరుపయోగం, నిజాయితీ లేని తెలివి భయానకం, ప్రమాదకరం కూడా. మనం కేవలం విజయాల నుండే పైకి రాలేము, అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. వెలుగే లేదని చీకటిలోనే ఉండిపోతావా? చిరునవ్విక రాదని వేదనతోనే సర్దుకుపోతావా? ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేస్తావా? లేక నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు సాగిపోతావా? మన చేతికి ఉన్న 5 వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మనకి నచ్చకపోతే చూసి మనసులోనే నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము కదా. రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం. పగలంతా బాధ్యతలతో ఎటుపోతున్నామో కూడా తెలియకుండా పరుగు పెడతాము. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.